ఈరోజు కృష్ణారెడ్డి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం అనేది మరి నిర్వహించడం జరిగింది. మరి ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు, రేవంత్ రెడ్డి గారు మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కృషితో మరి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వమైనటువంటి రేషన్ కార్డులు ప్రతి ఒక్కరికి కూడా ఆహార భద్రత ఉండాలి, ఖచ్చితంగా కూడా సంక్షేమం కూడా దృష్టిలో ఉంచుకొని మరి పాత కాలంలో ఉన్నటువంటి ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వం గతంలో చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తప్పులు చేయకుండా ప్రజల మనోభావాల మేరకు ఈరోజు ఈ ప్రతిష్టాత్మకంగా తీసుకుని రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి గాను కృష్ణారెడ్డి గ్రామంలో 60 కొత్త రేషన్ కార్డులు మరి అదే రకంగా 120 మందికి కొత్తగా యాడ్ చేస్తూ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మరియు మన తాడే మండలం నుంచి నాయకులైనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు అధ్యక్షులు మన వెంకటరెడ్డి గారు, అధికార ప్రతినిధి షౌకత్ అలీ గారు, అదే రకంగా కృష్ణారెడ్డి గ్రామంలో ఉన్నటువంటి అధ్యక్షులు నరసింహారెడ్డి గారు, సీనియర్ నాయకులు భూషణ్ గారు మరి అదే అందరూ కూడా పాల్గొనడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఖచ్చితంగా కూడా మరి రాబోయే కాలంలో కూడా ఇదే రకంగా ప్రజల సంక్షేమం అనేది కొనసాగిస్తూ ఉంటాము. ప్రజల మనోభావాలకు మేము ఖచ్చితంగా పనిచేస్తాము. విజన్కు తగ్గట్టుగా మరి ఆ రకంగా ప్రభుత్వమే కాకుండా ప్రభుత్వంతో సమానంగా మరి నియోజకవర్గ ప్రాంతాల మనోభావాలకు అదే రకంగా విజన్తో వాళ్ళ యొక్క అభ్యున్నత ధ్యేయంగా పనిచేస్తూ రానున్నటువంటి స్థానిక ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా గెలుపు సాధిస్తాము అనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి మదన్ మోహన్ గారికి గ్రామ ప్రజల నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జై కాంగ్రెస్, జై మదన్.